హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో బెల్లం అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే గూడా అన్నం అని కూడా అంటారు. మధుర మీనాక్షి టెంపుల్లో పెడతారు కదండి. సేమ్ అదే రుచితో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు మనం ఎందులో అయితే అన్నం ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు బియ్యం తీసుకోండి. ఈ బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని ఒక్క హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. మనకు బియ్యం చక్కగా నానుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బియ్యం కూడా బాగా నానింది కదా. ఇప్పుడు ఈ గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నాన్ని బాగా ఉడికించాలి. మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అన్నాన్ని మెత్తగా ఉడికించాలండి. ఈ అన్నం ఉడకడానికి సుమారుగా ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇక్కడ చూడండి అన్నం అనేది ఇలా మెత్తగా ఉడకాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా అన్నం బాగా ఉడికాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు తురిమిన బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా బెల్లం తీసుకున్నాను కదా. మీరు కావాలంటే బెల్లాన్ని మీరు కరిగించి కూడా తీసుకోవచ్చు. ఒక 2.5 కప్పుల బెల్లంలో కొన్ని వాటర్ పోసేసుకొని బెల్లాన్ని కరిగించి ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా ఈ అన్నంలో ఇలా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఈ అన్నం బెల్లం కూడా చక్కగా కలిసిపోవాలండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఇలా బెల్లం అంతా కూడా చక్కగా కరిగాక నెక్స్ట్ ఇందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేసుకుంటూ అన్నాన్ని బాగా ఉడికించాలి. సుమారుగా ఇక్కడ మనకు ఒక పావు కప్పు నెయ్యి అయితే పడుతుందండి. ఈ గుడ అన్నంలో నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేశాను. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తానికి మనకి గూడ అన్నం ప్రిపేర్ కావడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇలా కలిపేటప్పుడే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా మనకి ఈ అన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న పోపు గరిటె పెట్టేసుకొని ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి కరిగాక ఇందులో ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని అలానే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లను వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి ఇలా దూరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గూడ అన్నంలోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ కదమ్మం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాను. కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 వరకు ఇలా పొడవుగా కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసుకోండి. అలానే 3 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక క్యారెట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజులో ఉన్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి. అలానే ఒక చిన్న ముక్క సోరకాయను కూడా వేసుకున్నానండి. ఇందులో నేను వంకాయ కూడా వేసానండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఈ కూరగాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక్కడ నేను వేసిన ఈ కూరగాయలే కాదండి, మీకు నచ్చిన కూరగాయలతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది విజిల్ వచ్చేలోపు మనం బియ్యాన్ని బాగా కడిగేసుకుందాం. దానికోసం 1 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు మీద పావు కప్పు వరకు బియ్యంలో ముప్పావు కప్పు వరకు కందిపప్పుని వేసేసుకొని ఈ బియ్యం పప్పుని ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనము ఇలా ఉడికించుకున్నాం కదా, ఈ కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయిందండి ఒక విజిల్కి. ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం పప్పు, ఈ బియ్యం పప్పుని ఇందులోకి వేసేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ వేసేసి దీనిపైన మూతను పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ తర్వాత కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకు అన్నం కూడా బాగా ఉడికిపోయిందండి. ఒక గుంట గరిటెతో ఈ అన్నాన్ని బాగా మెదుపుకోండి. ఎందుకంటే మనకు ఎక్కడైనా పలుకులుగా ఉంటే అన్నం అనేది బాగా మెత్తగా అయిపోతుంది. ఈ కదంబం రెసిపీ కోసం మనకు అన్నం కొంచెం మెత్తగా ఉండాలండి.
ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. వెడల్పుగా లోతుగా ఉన్న ఒక బాండి పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ కూరగాయ ముక్కలు వాటర్తో సహా వేసేసేయండి. అలానే ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. నేను ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఇలా చింతపండు రసం వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించండి. ఇప్పుడు చూడండి ఒక 5-6 నిమిషాలకి ఇలా బాగా మరుగుతుంది కదా. ఇలా మనకు ఒకసారి మరుగుతే సరిపోతుందండి. ఈ పులుసు మరి ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. ఇలా ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ అన్నం పప్పుని ఈ కూరగాయ ముక్కల్లో వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడిని వేస్తున్నాను. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. మనం ఆల్రెడీ కూరగాయలు ఉడికించేటప్పుడు వేసామండి. ఉప్పు చూసి వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా ఇష్టపడితే ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. నేను కారం వేయట్లేనండి. ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోండి. ఇందులో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకున్న కదంబం రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇన్స్టెంట్గా బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అంటాం కదా. ఇలా బొంబాయి రవ్వ వేయడం వలన ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. పిండి రవ్వ వచ్చేసి 2.5 కప్పులు తీసుకున్నాం కదా. సో వాటర్ కూడా 2.5 కప్పులు తీసుకోవాలి. మనం పిండి కొలతగా వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని 2 కప్పుల వరకు వేసేసేయండి. ఇలా బెల్లం వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. ఈ బెల్లం అనేది మనకు ఎట్లాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా బెల్లం బాగా కరిగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వలన అప్పాలు కమ్మగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం మరిగేంతటి వరకు మరిగించండి. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. ఇలా పిండి వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయండి. మనకు పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. అలానే పిండి వేయగానే కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. కలపడం మానేస్తే మనకు పిండి అనేది ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ వాటర్ కరెక్ట్గా తీసుకుంటే మీకు పిండి అనేది చక్కగా కలుస్తుంది. ఈ పిండిని మనం లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలపడం వలన మనకు పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. ఇలా బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపై మూతను పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనకు పిండి కొంచెం చల్లారుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత పిండి కూడా బాగా చల్లారిపోయిందండి. ఈ పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసాక ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఈ పిండిని ఎంత బాగా కలుపుతామో మనకు అప్పాలు అంత చక్కగా వస్తాయండి. చూడండి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను. మనకు పిండి కన్సిస్టెన్సీ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. ఇలా పిండి బాగా మిక్స్ చేసుకున్నాక మనకు అప్పాలు ఏ సైజులో కావాలో కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా అప్పాలా ఒత్తుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో ఇలా అప్పాలని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి కూడా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం ఆయిల్లో కూడా ఇవి ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రై అవుతాయో అన్నిగా వేసేసుకొని ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయగానే వెంటనే కదపకూడదండి. వెంటనే కదుపుకుంటే మనకు ఆయిల్లో ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. సో ఒకవైపు కొంచెం కాలాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. అలానే మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇవి త్వరగా రంగొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అప్పాలు బాగా ఫ్రై అయ్యాక 1 by 1 ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే. ఇలా మరొక గరిటెతో లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అన్ని అప్పాలు కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగానే ప్రిపేర్ చేసుకోండి.
అంతేనండి. చాలా మంచి టేస్ట్‌తో అప్పాలనైతే ప్రిపేర్ చేసుకున్నాం. మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే ప్రాసెస్‌లో అప్పాలా ప్రిపేర్ చేసేసుకొని మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ఇలా నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 4 కప్పుల వరకు వాటర్ వేసేసి ఈ వాటర్ని ఓ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. వాటర్ మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కరిగాక ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ కమ్మగా వేగుతాయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయి కదా. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగాక ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మనకు నెయ్యి కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇన్ కేస్ మీకు నెయ్యి తక్కువైతే మరొక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని రవ్వ వేసుకోండి. అలానే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఈ రవ్వ కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఒక 5-6 నిమిషాలకి మనకు రవ్వ కూడా చక్కగా వేగిపోతుందండి. ఇలా రవ్వ వేగాక మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా వాటర్, ఈ వాటర్ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా స్పీడ్గా ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలానే ఇలా కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోండి. మనకు రవ్వ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి రవ్వ 2-3 నిమిషాలకి ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇలా రవ్వ బాగా దగ్గరకు వచ్చాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు చక్కెర తీసుకోవాలి. ఈ స్వీట్నెస్ మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్లు పెంచుకోండి. షుగర్ వేసాక మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేయండి. మనం మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఈ ప్రాసెసింగ్ మొత్తం మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి. షుగర్ ఎలా అయితే కరుగుతుందో మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి. కొంచెం సేపటికి మనకి ఇది మొత్తం దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసాను. ఇందులోనే చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసానండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనలే. నేను చూడడానికి బాగుంటుందని వేసాను. దీనివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిసాక నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ జీడిపప్పులను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి. చివరిగా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ప్రిపేర్ చేసుకోవడం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా కొబ్బరన్నం చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి ఇలా కాస్త దూరగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని, మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి. నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేశాను. ఈ పచ్చిమిర్చి జీడిపప్పు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసి ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో 1 కప్పు వరకు ఇలా గ్రైండ్ పట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ పట్టుకోవచ్చు, లేకుంటే మీరు తురుముకోవచ్చు అండి. నేను ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ పట్టుకున్నాను. ఈ కొబ్బరి తురుము కూడా వేసేసి ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఉప్పేసి 1 కప్పు అన్నాన్ని ముందుగానే ఇలా పొడిగా వండేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఈ కొబ్బరి తురుములో అన్నం అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో 5వ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ఇలా నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ దద్దోజనం ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ 2 కప్పుల అన్నాన్ని ఇలా ఒక గరిటెతో మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మనకు ఈ అన్నం అనేది కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి అన్నం ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో
అదే కప్పుతోటి 1.5 కప్పు వరకి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇక్కడ మనం అన్నం ఉడికించి తీసుకున్నాం కాబట్టి నేను 1.5 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇన్ కేస్ మీరు 1 కప్పు రైస్‌తో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 1 కప్పు రైస్‌కి 2 కప్పుల వరకి పాలు పడతాయండి. ఎక్కడ ఉండలు లేకుండా పాలు, అన్నం కూడా బాగా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపు గరిటె పెట్టేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి. నేనైతే ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని వేశాను. ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసేసుకొని ఈ పోపుని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు పోపు ఇలా ఫ్రై అయిపోయింది కదండీ! ఇలా పోపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి. వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇలా ఇదంతా వేశాక ఈ పోపుని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. మనము ముందుగానే పాలు, అన్నం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఇందులో మనం పెరుగుని వేసుకోవాలి. పెరుగు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. అలానే పెరుగు కమ్మటి పెరుగు వేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా? వీడియోలో చూయించినట్టుగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం తినే వరకు కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. ఇలా అన్నంలో పెరుగు, పాలు అన్నీ బాగా కలిసాక ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. మనకు పోపు కూడా కొంచెం చల్లారితే అన్నం అనేది గట్టి పడకుండా ఉంటుందండి. ఇలా కలిపేటప్పుడే ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఈ పులిహోర చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను. ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇలా చిక్కటి చింతగుజ్జులా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ దీనికి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలను, కొన్ని జీడిపప్పు పలుకులను వేస్తున్నాను. ఇందులోనే సన్నగా తురిమిన 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగుని వేసుకోవాలి. అల్లం తురుము కంపల్సరీగా వేయాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి. ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకుని, పావు టీ స్పూన్ వరకు ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు చూడండి ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతగుజ్జు, ఈ చింతగుజ్జుని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా ఓసారి కలిపాక ఇందులో టేస్ట్ కోసం నేను చిన్న బెల్లం ముక్కని వేస్తున్నానండి. ఈ బెల్లం ముక్క పూర్తిగా ఆప్షనలే. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చింతగుజ్జు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 5-6 నిమిషాలకు మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చింతగుజ్జు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 కప్పు అన్నం తీసేసుకొని ఇలా బాగా పొడిగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న ఈ అన్నంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతగుజ్జుని వేసేసి మొత్తం బాగా కలిపేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. సో 4వ రోజు అమ్మవారికి అల్లం గారెలను ఇలా సమర్పిస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మినపగుండ్లను వేసేసుకొని ఈ మినపగుండ్లను 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి. మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచ్ వరకు అల్లం ముక్కను వేసుకోండి. అలానే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా మినపగుండ్లను ఇందులో సగం వరకు వేసేసుకోండి. మొత్తం ఫుల్గా వేసుకోవద్దండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని వేసేసుకుంటూ పిండిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇంత మెత్తగా ఉండాలండి పిండి అనేది. మనం నానబెట్టుకున్న పప్పు అంతా కూడా ఇదే విధంగా గ్రైండ్ పట్టేసుకున్నాక నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా బాగా బీట్ చేయాలి. అలానే ఇక్కడ మీకు పిండి లూజ్ అయితే ఒక టిప్ చెప్తానండి. మీరు ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత వడల కింద వేసేసుకోండి. మనకు అప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది సెట్ అవుతుంది. నేను ఇక్కడ కొంచెం గట్టిగానే రుబ్బుకున్నానండి. ఇలా కలిపేటప్పుడే ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసి కలుపుకోండి. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ పట్టాం కదండి. కాబట్టి కొంచెం వంట సోడా వేస్తే ఇవి ఫ్లఫీగా వస్తాయి. వంట సోడా కూడా వేసాక 1-2 నిమిషాలు ఇలా బాగా బీట్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం బాగా బీట్ చేశాక చూపిస్తున్నాను చూడండి.
ఇలా ఉండాలండి. నెక్స్ట్ వీటిని నేను డైరెక్ట్గా వడల కింద వేసేసుకుంటున్నాను. ఇలా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని బాగా వేడవుతున్న నూనెలో వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ కూడా బాగా హీట్లో ఉండాలి. అలానే మనం ఇవి వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టేస్తే వడలు గట్టిగా వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి ఒక 2-3 నిమిషాలకి ఇది బాగా ఫ్రై అయిపోతుంది కదండి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని అమ్మవారికి సమర్పించడమే. పూర్ణం బూరెలు మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం వేసుకోండి. ఇక్కడ బియ్యం వచ్చేసి నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. అలానే మరో 1/2 కప్పు వరకు మినపగుండ్లను తీసేసుకొని వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ని పోసేసుకొని ఈ గిన్నె పైన మూతను పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 8 గంటలైతే మనం నానబెట్టుకోవాలి. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఇలా పూర్ణం బూరెలోకి ఇడ్లీ రవ్వ వేయడం వలన చాలా మంచి టేస్ట్ వస్తాయండి బూరెలు. ఈ ఇడ్లీ రవ్వని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి వాటర్ని పోసేసుకొని ఈ రవ్వని కూడా ఒక 8 గంటల వరకు నానబెట్టేసుకోండి. రాత్రంతా కూడా ఇవి చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మార్నింగ్ ప్రాసెసింగ్ చూపిస్తానండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పూర్ణం కోసం 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. ఈ పప్పుని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులో వాటర్ పోసేసుకొని పప్పుని 1 గంట సేపటి వరకు నానబెట్టుకోండి. దీనిపైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పిండిని రుబ్బుకుందామండి. పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వాటర్ని డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్లోనికి వేసేసుకొని అవసరానికి అనుగుణంగా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ చూడండి పిండి అనేది ఇలా వెన్నెలా ఉండాలండి. మనం పిండిని ఇలా రుబ్బుకుంటేనే బూరెలు చక్కగా వస్తాయి. పిండి ఇలా రుబ్బుకున్నాక నెక్స్ట్ వాయికి కూడా ఇదే విధంగా రుబ్బుకున్నాను. మనం రవ్వని కూడా నానబెట్టుకున్నాం కదా. ఈ రవ్వని కూడా మరోసారి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకొని అస్సలు వాటర్ లేకుండా బాగా పిండేసి ఇదే మిక్సర్ జార్లోనికి వేసేసేయండి. ఇప్పుడు అస్సలు వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో బాగా రుబ్బుకోవాలి. లేదా మీరు 1 స్పీడ్లో కూడా రుబ్బుకోవచ్చండి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కూడా మనం ముందుగానే రుబ్బుకున్న ఈ పప్పులోనికి వేసేసేయండి. పప్పు మొత్తం రుబ్బాక చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇలా చిక్కగా ఉంటేనే మనకు బూరెలు చక్కగా వస్తాయి. ఇన్ కేస్ ఈ బ్యాటర్ మీకు కొంచెం పలచబడితే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఔటర్ లేయర్ మనకు చప్పగా ఉండకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా చక్కెర వేయడం వలన మనకు ఔటర్ లేయర్ చప్పగా ఉండకుండా తీయగా ఉంటుంది. మనకు బూరెలు కూడా మంచి కలర్లో వస్తాయండి. ఇందులోనే ఒక చిటికెడంత ఉప్పుని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇన్ కేస్ ఈ పిండితో మీరు వెంటనే బూరెలు చేయాలనుకుంటే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని పిండిని మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని మీరు బూరెల కింద ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేశానండి. నాకు పిండి చక్కగా పులిసింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా చూడండి ఎంత చక్కగా నానిపోయిందో. ఈ పప్పుని వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసేసేయండి. మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని కుక్కర్ పై మూత పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకుంటే మనకు పప్పు చక్కగా ఉడికిపోతుంది. పప్పు బాగా ఉడికాక చూపిస్తున్నాను చూడండి. కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే నాకు పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. పప్పు ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికితేనే మనకు పూర్ణం అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పులో ఎక్స్ట్రా వాటర్ అనేది డ్రైన్ చేసేసుకొని ఒక మిక్సర్తో లేదా పప్పు గుత్తితోనే వీడియోలో చూపించినట్టుగా బాగా రుబ్బుకోండి. ఇన్ కేస్ మీకు ఇలా మెదుపుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సర్ జార్లో వేసేసుకొని మీరు బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు. నేను మ్యాష్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసేయండి. ఈ నెయ్యిలో మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న పప్పుని వేసేసేయండి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం పప్పు కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇలా ఎలా అయితే కలుపుతామో మనకు బెల్లం అనేది కరిగి కన్సిస్టెన్సీ అనేది పలచబడుతుందండి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ఈ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కలుపుతూ ఉండగా మనకు కాస్త చిక్కపడింది కదా. ఈ టైంలో
ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనకు పూర్ణం మాడకుండా ఉంటుంది. ఈ పూర్ణం ప్రిపేర్ కావడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుందండి. కొంచెం నిదానంగానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మనకు చూడండి కన్సిస్టెన్సీ కూడా చిక్కగా పడింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా వీడియోలో చూపించినట్టుగా ప్యాన్‌కి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్‌కి బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు పూర్ణం బాగా చల్లారిపోయింది కదా! ఇలా వీడియోలో చూయించినట్టుగా గరిటెతోని మొత్తం అంతా కూడా ఓ దగ్గరికి చేర్చేసుకున్నాక, నెక్స్ట్ మీరు పూర్ణం ఏ సైజులో అయితే చేయాలనుకుంటారో చిన్న చిన్న బాల్స్‌గా ప్రిపేర్ చేసుకోండి. మనం ఎక్కువగా తీసుకోవద్దండి పూర్ణం కూడా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇంత కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 9-10 వరకు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిగతా పూర్ణాన్ని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత పిండి చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి అనేది కొంచెం పులిసింది. అలానే కాస్త గట్టి పడింది కదా! ఇక్కడ మీకు పిండి చూస్తే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్. మనం అచ్చం గ్రైండర్‌లో రుబ్బినట్టే ఎంత బాగా ఉందో. ఇలా స్మూత్‌గా చాలా బాగుండాలండి పిండి అనేది. ఇలా ఉంటేనే మనకు బూరెలు చక్కగా వస్తాయి. ఈ పిండిని ఒక 2 నిమిషాలు ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణం ఉండని పిండిలో వేసేసుకొని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై చేసేటప్పుడు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలంటే ఇలా చేతితో కూడా మీరు ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. లేదు మీకు చేతితో కష్టంగా అనిపిస్తే ఇలా ఒక స్పూన్‌తో కూడా మీరు బాగా కోట్ చేసుకొని ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చండి. లేదంటే మరొక టిప్ అండి. ఇలా గుంట గరిట ఉంటుంది కదా! గుంట గరిటతో కూడా మీరు ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ముందు స్పూన్‌తో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్పూన్‌తో స్లోగా డ్రాప్ చేసుకోండి. స్పూన్‌తో డ్రాప్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా గుంట గరిటతో కూడా మీరు డ్రాప్ చేసుకోవచ్చు. లేదా ఇలా చేయితో కూడా డ్రాప్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్. అలానే బూరెలు వేశాక మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ బూరెల్ని మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఇలా మనం వెంటనే తిప్పుకుంటే ఆయిల్‌లో బూరెలనేది విడిపోతాయి. సో, ఒకవైపు మంచిగా ఫ్రై అయ్యాక రెండొక వైపు తిప్పేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాక వీటిలని ఇప్పుడు మనం ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయడమే. మనకు ఎన్ని అయితే బూరెలు కావాలో అన్ని బూరెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.